ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి కంటే ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తోందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య. రాష్ట్రంపై భారీగా అప్పులు చేస్తున్న ప్రభుత్వం ప్రజలకు మాత్రం పొదుపు పాటించాలని చెబుతోందని విమర్శించారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతూనే చంద్రబాబు, లోకేష్, ఉప ముఖ్యమంత్రి వేర్వేరు విమానాల్లో లగ్జరీగా ప్రయాణించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3,86,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది తప్ప అభివృద్ధిని ఎక్కడ సాధించింది, ఏ రంగంలో సాధించిందో చెప్పమని అడుగుతున్నాం. ప్రతి మంగళవారం వారం అప్పుల కోసం మీరు ఎఫ్డిఐను ఆశ్రయిస్తున్నటువంటిది కరెక్ట్ కాదా? ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతున్నటువంటిది కరెక్ట్ కాదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. మరి ఇన్ని రకాల 3,86,000 కోట్ల రూపాయలు అప్పు చేయడమే కాకుండా ప్రతి మంగళవారము అప్పు చేస్తూ ఇంకొక వైపున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, ప్రజలంతా పొదుపు పాటించమని చెప్పేటువంటి ఈ యొక్క పొదుపు మన పొదుపు మంత్రాన్ని జపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరి మీరు ముగ్గురు 3 విమానాలు వేసుకొని తిరగాల్సినటువంటి అవసరమేమొచ్చింది?